హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ కేక్. దీన్ని నేను గోధుమ పిండితో తయారు చేయబోతున్నాను, అలాగే ఎగ్ లేకుండా. మీరు చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. అంతే కదండి, దీన్ని మిక్స్ చేయడానికి చాలా వరకు మిక్సీ జార్నే వాడతాను. కేవలం క్యారెట్ ఒకటి కలపడానికి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు పంచదార, అలాగే పావు కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల రిఫైన్ నూనె కానీ లేదంటే వెన్న కానీ వేసుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో కొన్ని స్పైసెస్ వేద్దాం. దీనివల్ల ఈ కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో ఎండు అల్లం పొడి, జింజర్ పౌడర్ అంటాం కదా, అదొక చిన్న స్పూన్తో ఒక పావు టీ స్పూన్, అలాగే దాల్చిన చెక్క పొడి కూడా అంతే క్వాంటిటీలో వేసి, ఇది వచ్చి జాజికాయ. దీన్ని కొంచెం క్వాంటిటీలో దీన్ని విధంగా తురిమి వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర దీన్ని పొడిగానుంటే మనం ఎంతైతే దాల్చిన చెక్క పొడి, జింజర్ పొడి వేసామో అందులో సగం క్వాంటిటీ వేయాలి. దీని ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఇలా వేసిన తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ కూడా ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టి దాని తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, ఈ రెండింటిని కూడా వేసుకుని, అలాగే పావు కప్పులో సగం గోరువెచ్చని పాలను వేసి, ఇప్పుడు ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా ఒకసారి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్ని మరీ పల్చగా చేయకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. గ్రైండర్లో వేసేసి క్యారెట్ అంతా వేసి మనం మిక్సీ పట్టేసామంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. క్యారెట్ అసలు మనకి పెద్దగా తెలియదు, అలాగే దాని రుచి కూడా అంత బాగుండదు. అందుకని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి తొక్క తీసి తురుముకున్న క్యారెట్ని 1 కప్పు వేసుకొని, మనం ఎంతైతే పిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీలో క్యారెట్ కూడా ఉండాలి. ఇలా వేసిన తర్వాత ఈ బ్యాటర్లోకి ఈ క్యారెట్ అంతా మిక్స్ అయిపోయే విధంగా కలుపుకున్న తర్వాత కేక్ టిన్ని నేను ముందుగానే గ్రీస్ చేసి ఆయిల్ని, అలాగే పైన కొంచెం గోధుమ పిండితో ఇలా డస్టింగ్ చేసి ఉంచాను. ఇందులోకి ఈ బ్యాటర్ అంతా కూడా వేసి పైన కొంచెం క్యారెట్ తురుముకున్నది వేసి ఒకసారి ట్యాప్ చేసి 180 డిగ్రీస్కి ప్రీహీట్ అయిన ఓవెన్లో 35 నిమిషాల పాటు బేక్ చేశాను. ఇది నేను ఓవెన్లో బేక్ చేసింది ఓటీజీ, దాని టెంపరేచర్స్ వేరుగా ఉంటాయి. మీరు దీన్ని స్టవ్ మీద అయినా కూడా చక్కగా బేక్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కూడా ఇంత కేకు 40 నిమిషాల్లో బేక్ అయిపోతుంది. మనం ఏ విధంగా బేక్ చేయాలనుకున్నా కూడా మనం ఏది వాడుతున్నామో దాని మీద, అలాగే మనం చేసే కేక్ సైజు మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టవ్ మీద అయితే పెద్ద టెన్షన్ ఉండదు, కానీ ఓవెన్ ఓటీజీ మీకు ఒక ఐడియా ఉండాలి అవి ఎంత టెంపరేచర్లో బేక్ అవుతాయి అనేది. దాన్ని బట్టి మీరు దీన్ని బేక్ చేసుకోండి. పూర్తిగా 35 నిమిషాలు బేక్ అయిన తర్వాత ఈ కేక్ నేను బయటకు తీసాను. చాలా చక్కగా, చాలా ఫ్లఫీగా తయారైంది కేక్. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పైన ఒక క్లాత్ వేసి ఉంచామంటే పైన లేయర్ అంతా కూడా ఓవెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గట్టిగా ఉంటుంది. అప్పుడు దీన్ని కొంచెం సాఫ్ట్ చేసుకోవడానికి ఈ పద్ధతి అనేది చేస్తారు. ఇలా కొంచెం సేపు ఉంచిన తర్వాత దీన్ని ఇలా రిమూవ్ చేసి కట్ చేసి చూపిస్తున్నాను. దీన్ని నేను కేవలం 10 నిమిషాలు మాత్రమే మూత వేసి ఉంచాను, మీకు చెప్పాలి, చూపించాలి అనే ఉద్దేశంతో. ఇది పూర్తిగా చల్లడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపు వీడియో షూట్ చేసుకోవడానికి లైటింగ్ పోతుంది, అందుకని వీడియో నేను చక్కచక్క చేసేసాను. అందుకే మీకు పర్ఫెక్ట్ గా కేక్ కట్ అయినట్టు కనిపిస్తుండదు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో అడగండి. ఈ రోజుకైతే ఇంత వీడియో, మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.